Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. ఐ హోప్ మీరందరూ మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న క్విజ్ని అటెంప్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సరే అటెంప్ట్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అటెంప్ట్ చేయండి. సో ఎవ్రీ మార్నింగ్ మీకు 9 AM taraias.com వెబ్సైట్లో మీకు క్విజ్ అనేది అప్డేట్ చేసేస్తాము. సో మీరు ఫస్ట్ క్విజ్ని అటెంప్ట్ చేయండి, ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. సో చేసిన తర్వాత మిస్టేక్స్ ఏంటో మీకు అక్కడ సొల్యూషన్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత కంప్లీట్ అనాలిసిస్ కోసం ఈ వీడియోని చూడండి. సో దట్ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది మీకు ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మన సెషన్స్లో భాగంగా మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ టాపిక్ కూడా కవర్ అవుతుంది. సో ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు కరెంట్ అఫైర్స్ బర్డెన్ తగ్గిపోతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాటిక్ టాపిక్స్ కూడా నేను కవర్ చేసేస్తాను. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ సెషన్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. రైట్, సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. The term lipstick effect recently seen in the news. It refers to. So lipstick effect ante enti? It is a phenomenon where demand for high-end luxury goods increases during economic growth. So economy అనేది గ్రో అయ్యేటప్పుడు హై ఎండ్ లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ ట్రెండ్ వేర్ అఫోర్డబుల్ లగ్జరీ ఐటమ్స్ సచ్ యాజ్ కాస్మెటిక్స్ సీ ఇంక్రీజ్డ్ డిమాండ్ డ్యూరింగ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్. నథింగ్ బట్ రిసెషన్ టైం పీరియడ్లో కొన్ని అఫోర్డబుల్ లగ్జరీ ఐటమ్స్ మీద లైక్ కాస్మెటిక్స్ లాంటివి వాటి మీద డిమాండ్ అనేది పెరుగుతుంది అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ రెగ్యులేషన్స్ ఆన్ ద కాస్మెటిక్ ఇండస్ట్రీ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ సేల్స్. సో కొత్త రెగ్యులేషన్స్ తీసుకురావడం ద్వారా ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో సేల్స్ అనేవి పెరుగుతాయి అంటున్నారు. ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై కంపెనీస్ టు టార్గెట్ స్పెసిఫిక్ డెమోగ్రఫిక్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో అర్బన్ ఏరియాస్లో ఉన్న స్పెసిఫిక్ డెమోగ్రఫీస్ ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ టు కాస్మెటిక్స్, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం కంపెనీస్ అడాప్ట్ చేసుకునే మార్కెటింగ్ స్ట్రాటజీనే లిప్స్టిక్ ఎఫెక్ట్ అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ద హిందూలో అపీర్ అయిందనమాట. సో అందుకని దీన్ని మనం పికప్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిప్స్టిక్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్కిన్ కేర్ ఆర్ కాస్మెటిక్స్. ఐ హోప్ మీరు అందరూ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా సన్ స్క్రీన్కి సంబంధించినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ఫోలియేషన్స్ ఉంటాయి, ఆర్ ఫేస్ వాష్ ఉంటుంది, లేకపోతే సన్ స్క్రీన్, టోనర్, సీరమ్ ఎక్సెట్రా ఆర్ మాయిశ్చరైజర్. వీటన్నిటిని మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎకానమీ రిసెషన్లో ఉంటే, సో రిసెషన్లో ఉంటే జనరల్గా ఈ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. బట్ ఈ లిప్స్టిక్ ఎఫెక్ట్ ఈ టైం పీరియడ్లో ఏం జరుగుతుంది అంటే ఈవెన్ ద ఎకానమీ అనేది డల్గా ఉన్నా సరే, రిసెషన్లో ఉన్నా సరే, ఈ అఫోర్డబుల్ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఈ కాస్మెటిక్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ దో మన దగ్గర క్యాష్ అనేది తక్కువగా ఉన్నా సరే మనం ఇటువంటి ప్రోడక్ట్స్ని కొనడానికి అసలు వెనకాడము. ఓకేనా, సో అఫోర్డబుల్ లగ్జరీ ఐటమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కాస్మెటిక్స్ ఆర్ స్కిన్ కేర్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్యూరింగ్ రెసిషన్. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిప్స్టిక్ ఎఫెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కంటిన్యూస్గా న్యూస్లోకి అపీర్ అవుతూనే ఉంది. సో విత్ రిఫరెన్స్ టు సెస్ అండ్ సర్చార్జ్ ఇన్ ఇండియాస్ టాక్సేషన్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెస్ అండ్ సర్చార్జ్ ఆర్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ షేర్డ్ విత్ ద స్టేట్స్. సో సెస్ సర్చార్జ్ ఏదైతే ఉందో ఇది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు. సో దట్ స్టేట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ అనేది షేర్ చేసుకోదు. అంటే సెస్ని సర్చార్జ్ని లెవీ చేయడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకోదు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లిసిట్లీ అలౌస్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు లెవీ సెస్ అండ్ సర్చార్జ్. సో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసింది కదా సెస్ని సర్చార్జ్ని, ఇలా లెవీ చేసే పవర్ అనేది డైరెక్ట్గా కాన్స్టిట్యూషనే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసింది ఆర్ ఎక్స్ప్లిసిట్గా అలౌ చేసింది అని చెప్పి అంటున్నారు ఇన్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద 14th ఫినాన్స్ కమిషన్ రికమెండెడ్ క్యాపింగ్ ద కలెక్షన్ ఆఫ్ సెసెస్ అండ్ సర్చార్జెస్ టు ఎన్షూర్ మోర్ ఈక్విటబుల్ రెవెన్యూ షేరింగ్ విత్ స్టేట్స్. సో 14th ఫినాన్స్ కమిషన్ ఏమని చెప్పింది అంటే సో స్టేట్స్కి ఎక్కువగా రెవెన్యూ షేర్ చేయడం కోసం ఈ సెస్ని సర్చార్జ్ని కూడా డివైడ్ చేద్దాము, దీని మీద కూడా ఒక క్యాప్ కలెక్షన్స్ పెడదామని చెప్పి అనిందంట. ఓకేనా, సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కంటెక్స్ట్. సో రీసెంట్గా మనం 16th ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేశాము. సో వీళ్ళు ఇప్పుడు వర్క్ చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి.
సో 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? అరవింద్ పానగారియా గారు. సో ఈయన డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన అఫీషియల్స్తో మాట్లాడి ఇన్పుట్స్ని తీసుకుంటున్నారన్నమాట. సో ప్రజెంట్ కేరళ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు. సో కేరళ గవర్నమెంట్ కొన్ని రిక్వెస్ట్ చేస్తుంది కొన్ని పాయింట్స్ మీద. సో ఆ పాయింట్ వచ్చేసరికి సెస్ సర్చార్జ్ ఏదైతే ఉందో వీటిని కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకురండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి రిప్లైగా మన అరవింద్ పానగారి గారు ఏమని చెప్పారు అంటే, ఎస్ మీరు చెప్తుంది కరెక్ట్, మీరు అడిగే దాంట్లో తప్పేం లేదు, బట్ ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే కాన్స్టిట్యూషనే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇచ్చింది కాబట్టి మనం దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం కుదరదు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అందుకని సెస్ అండ్ సర్చార్జ్ అనేది న్యూస్లోకి అపీర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16th ఫైనాన్స్ కమిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ వచ్చేసరికి ఎవరు? అరవింద్ పానగారియా. ఓకేనా? అండ్ చైర్మన్తో పాటు ఇంకొక 4 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ మెంబర్ నేమ్ వచ్చేసరికి అజయ్ నారాయణ్ జా, సెకండ్ మెంబర్ నేమ్ వచ్చేసరికి జార్జ్ మాథ్యూ, ఆ తర్వాత మనోజ్ పాండా అండ్ సౌమ్యకాంతి ఘోష్. సో టోటల్గా 5 మెంబర్స్ అనమాట. సో నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగే ఛాన్స్ కూడా ఉంది, కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలి అంటే. జనరల్గా మనకి అరవింద్ పానగారియా గారి నేమ్ గుర్తుంటుంది చైర్మన్ గారు కాబట్టి. సో రిమైనింగ్ 4 మెంబర్స్ యొక్క నేమ్స్ కూడా ఒకవేళ చూసి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అజయ్ నారాయణ్ జా, జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్. సో ఈ పర్టికులర్ 16th ఫైనాన్స్ కమిషన్ని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఆన్ 31st December 2023. ఓకే, వీళ్ళు రిపోర్ట్ని ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి? బై October 31st, 2025. October 31st, 2025 కల్లా వీళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. మరి వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు? ఫ్రమ్ April 1st, 2026. April 1st, 2026 నుంచి వీళ్ళొక రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా ఎప్పటి వరకు? March 31st. ఫినాన్షియల్ ఇయర్ అప్పటికే కదా అయ్యేది. సో 5 years వరకు వేసుకుంటే 2031 వరకు అనమాట. అండ్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్ గారు. మరి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం స్టేట్స్కి ఎంత రెవెన్యూని షేర్ చేశారు, లేకపోతే ఎంత డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని షేర్ చేశారు అంటే 41%. మరి 13th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం, సో 13th ఫైనాన్స్ కమిషన్ ఒక చైర్మన్ వచ్చేసరికి వైవి రెడ్డి, ఈ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 42%ని షేర్ చేయడం జరిగింది. సో 1% ఎందుకు తగ్గింది అంటే, సో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్తగా క్రియేట్ అయింది. సో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫినాన్షియల్ బర్డెన్ అనేది కొంచెం పెరిగింది, అందుకని 1%ని తగ్గించారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇక్కడి వరకు క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మనం సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సో చూడండి, సెస్ అండ్ సర్చార్జ్. సో సెస్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 270, సర్చార్జ్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 271. సర్చార్జ్ని మనం ఏమని చెప్పి పిలవచ్చు అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని చెప్పి కూడా పిలవచ్చు. సెస్ని ఏమని చెప్పి పిలవచ్చు అంటే ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. మైన్యూట్ డిఫరెన్సెస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సర్చార్జ్ని ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటాము, సెస్ని ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది మీకు అర్థం కావాలి అంటే మీకు దేవర కథ తెలియాలి. సో అవసరం లేదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలిస్తే సరిపోతుంది. సో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే మనకు అర్థం కావటం కోసం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్, ఇతను ఒక ఇన్కమ్ వచ్చేసరికి 60 lakhs అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 lakhs అనుకోండి. ఇతని మీద ఇన్కమ్ ట్యాక్స్ని లెవీ చేశారు 10% అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో 10% ఆన్ 60 lakhs ఎంత? 6 lakhs. అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయరు. సో స్లాబ్స్ లాగా డివైడ్ చేస్తారు, దానికి తగ్గట్టుగా పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం అంతే. రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ 10% ఆన్ 60 lakhs ఈజ్ 6 lakhs. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా సర్చార్జ్ని లెవీ చేశారు. సర్చార్జ్ కూడా ఒక 10% తీసుకోండి. ఇప్పుడు ఈ సర్చార్జ్ అనేది దేని మీద లెవీ చేయాలి? టోటల్ ఇన్కమ్ 60 lakhs మీద, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ 6 lakhs మీద లెవీ చేయాలా? సో నేనేమని చెప్పాను సర్చార్జ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ట్యాక్స్. దేని మీద? ఆన్ ట్యాక్స్. ట్యాక్స్ మీద ట్యాక్స్ వేస్తే దాన్ని సర్చార్జ్ అంటాం. సో ఈ 10% అనేది ఇన్కమ్ ట్యాక్స్ మీద వేస్తాము. సో సర్చార్జ్ అనేది ఒక ట్యాక్స్, ఇది దేని మీద లెవీ చేస్తున్నాము? ఇంకొక ట్యాక్స్ మీద లెవీ చేస్తున్నాం. మరి ఇక్కడ ఇంకొక ట్యాక్స్ ఏంటిదమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. సో 10% ఆన్ 6 lakhs ఈజ్ 60,000. ఓకేనా? సో ఇప్పుడు ఇతను టోటల్గా ఎంత పే చేయాలి? 6 lakhs వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి, అండ్ 60,000 వచ్చేసరికి సర్చార్జ్. సో టోటల్గా హీ హ్యావ్ టు పే 6,60,000. సో దీన్ని మనం టోటల్ ట్యాక్స్ అని చెప్పి మెన్షన్ చేస్తాం.
ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెస్ని కూడా లెవీ చేసింది అనుకోండి ఇతని మీద. సో జనరల్గా సెస్ అనేది ఒక డిఫైన్డ్ పర్పస్ కోసం మనం లెవీ చేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్ సెస్ అనో, ఎడ్యుకేషన్ సెస్ అనో, హెల్త్ సెస్ అనో, స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి ఇలా లెవీ చేస్తాం. అంటే ఇలా లెవీ చేసి మనం కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో అది కేవలం ఈ పర్పస్ కోసం మాత్రమే మనం యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు హెల్త్ సెస్ అని చెప్పి గవర్నమెంట్ ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ 100 కోట్లని హెల్త్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మీదే పెట్టాలి, ఆర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ కోసం మాత్రమే పెట్టాలి. లేదు ఎడ్యుకేషన్ కోసం కలెక్ట్ చేసింది అనుకోండి, ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పి ఒక 100 కోట్లు కలెక్ట్ చేసింది, దాన్ని కూడా తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీదే ఖర్చు పెట్టాలన్నమాట. ఆర్ గ్రీన్ సెస్ అని చెప్పి లెవీ చేసింది అనుకోండి, ఆర్ ఎన్విరాన్మెంట్ సెస్ అని చెప్పి లెవీ చేసింది అనుకోండి. సో అలా కలెక్ట్ చేసిన మనీని తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అంటే నువ్వు ఏ పర్పస్ కోసం లెవీ చేస్తున్నావో, అంటే ఏ పేరు మీద లెవీ చేస్తున్నావో, సో ఆ పర్పస్ కోసం మాత్రమే నువ్వు ఖర్చు పెట్టాలి. మరి సర్ఛార్జ్ ఉంది, సర్ఛార్జ్ని కలెక్ట్ చేస్తాం, దానికి ఎటువంటి డిఫైన్డ్ పర్పస్ అనేది లేదు. సో సర్ఛార్జ్ ద్వారా గవర్నమెంట్ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టింది అనుకోండి, ఆ 100 కోట్లలో ఏ పర్పస్ కోసమైనా సరే నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నువ్వు రోడ్స్ డెవలప్ చేసుకోవచ్చు, లేదా శాలరీస్ ఇచ్చుకో, లేదా పెన్షన్స్ కోసం డిస్ట్రిబ్యూట్ చేసుకో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దేనికన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ సెస్ మాత్రం నువ్వు ఏ పర్పస్ కోసం అయితే లెవీ చేసావో ఆ పర్పస్ మీద మాత్రమే నువ్వు ఖర్చు పెట్టాలి, డిఫైన్డ్ పర్పస్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెస్ యాజ్ వెల్ యాజ్ సర్ఛార్జ్. ఓకే, సో చూడండి, టోటల్ ట్యాక్స్ వచ్చేసరికి 6,60,000. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సెస్ ఒక 10% లెవీ చేశారు అనుకోండి. సో 10% అనేది దేని మీద వేయాలి? ఇన్కమ్ 60 lakhs మీద వేయాలా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షల మీద వేయాలా, లేకపోతే సర్ఛార్జ్ 60,000 మీద వేయాలా, లేకపోతే ఈ టోటల్ ట్యాక్స్ 6,60,000 మీద వేయాలా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెస్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ ఏముంది? 6,60,000. సో 6,60,000 మీద 10% వేస్తే మనకి ఎంత వస్తుంది? 66,000 వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్ ఎంత పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 6 lakhs, సర్ఛార్జ్ వచ్చేసరికి 60,000. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ సెస్ వచ్చేసరికి 66,000. సో సర్ఛార్జ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, అండ్ సెస్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. సో టోటల్గా ఇప్పుడు ఇతను ఎంత పే చేయాలి? 7,26,000 రూపీస్ని పే చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెస్ అండ్ సర్ఛార్జ్. ఇలా సెస్ రూపంలో కలెక్ట్ చేసిన 66,000, సర్ఛార్జ్ రూపంలో కలెక్ట్ చేసిన 60,000, అంటే ఈ 1,26,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రావు. సో దట్ ఇవి స్టేట్స్తో షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో స్టేట్స్ ఇప్పుడు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నాయి 16th ఫైనాన్స్ కమిషన్ని, ఈ సెస్ సర్ఛార్జ్ ద్వారా కలెక్ట్ చేసే అమౌంట్ని కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకొస్తే వాటిని కూడా మాకు షేర్ చేస్తే స్టేట్స్కి ఎడిషనల్ అమౌంట్ అనేది వస్తుంది. సో దట్ మేము కూడా ఎక్కువగా ఖర్చు పెడతాం, డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో కొన్ని రిపోర్ట్స్ ఏమని మెన్షన్ చేస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. సో ఈ ఆదాయంతో కంపేర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ స్టేట్ ఇన్కమ్ స్టేటస్. సో స్టేట్ ఏమో కొంచెం మోడరేట్ లెవెల్లో సంపాదిస్తుంటే ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా పెడుతుందన్నమాట వెన్ కంపేర్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సో అందుకని చాలామంది ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువగా ఖర్చు ఉంటుంది కాబట్టి సో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి సెస్ని సర్ఛార్జ్ని కూడా తీసుకొచ్చి ఈ పర్టికులర్ స్టేట్స్కి షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది యొక్క ఒపీనియన్ అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు సెస్ అండ్ సర్ఛార్జ్ అండ్ 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను చెప్పాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం పదండి ఆప్షన్స్ని. సెస్ అండ్ సర్ఛార్జ్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. ఓకేనా? సో స్టేట్స్తో మనం షేర్ చేయము. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లిసిట్లీ అలౌస్. ఎస్, ఆర్టికల్ 270, 271 ఉంది కదా, సో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ క్యాపింగ్ ద కలెక్షన్ ఆఫ్ సెసెస్ అండ్ సర్ఛార్జెస్. నో, ఇది ఎటువంటి క్యాపింగ్ని ఫిక్స్ చేయలేదు. ఓకేనా? సో వీళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం 16th ఫైనాన్స్ కమిషన్ అడుగుతున్నాం. సో స్టేట్మెంట్ 3 ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్. సో 1 and 2 మాత్రమే కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాడు కూడా కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఓకేనా? సో 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పానగారియా, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ అండ్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. సో ఈ జీకే కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. విత్ రిఫరెన్స్ టు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 రీసెంట్గానే రిలీజ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ పికప్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ చూడండి. ద రిపోర్ట్ ఈస్ ప్రిపేర్డ్ బై VBox in association with various agencies.
ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఈ రిపోర్ట్ని తయారు చేసేది వీబాక్స్ యాజ్ వెల్ యాజ్ ఏఐసిటిఈ అని చెప్పి అంటున్నారు. ఓకే, కేరళ హ్యాస్ హైయెస్ట్ ఓవరాల్ ఎంప్లాయబిలిటీ రేట్ అమాంగ్ ఇండియన్ స్టేట్స్. సో ఇండియన్ స్టేట్స్ మొత్తంలో హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ రేట్ వచ్చేసరికి కేరళ అని చెప్పి అంటున్నారు. ఓకే, ద ఎంప్లాయబిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ టు ఓవర్ 50% యాజ్ పర్ ద రిపోర్ట్. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025. సో ఇట్ వాజ్ రిలీజ్డ్ బై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII ప్లస్ వీబాక్స్ ప్లస్ AICTE. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. ఓకేనా? సో సింగిల్ ఏజెన్సీ రిలీజ్ చేయదు, దేర్ ఈజ్ ఎ కొలాబరేషన్. CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వీబాక్స్, AICTE, దట్స్ ఇట్. సో ఈ రిపోర్ట్ యొక్క కీ హైలైట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఎంప్లాయబిలిటీ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 55%కి వెళ్ళిందనమాట. టు బి ప్రిసైజ్ ఇట్ వాజ్ 54.8%. అసలు ఎంప్లాయబిలిటీ రేట్ అంటే ఏంటి చెప్తాను చూడండి. మన ఇండియాలో గ్రాడ్యుయేట్స్, అవునా? సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుంటున్నారో వాళ్ళని మొత్తాన్ని 100% తీసుకుంటే వాళ్ళలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చి దాన్ని గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంది అంటే మార్కెట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎంతమంది గ్రాప్ చేసుకోగలరు. సో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి ఉద్యోగం అనేది రాదు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో 100 మంది పాస్ అయిపోతే దాంట్లో ఒక 50 మెంబర్స్కో 60 మెంబర్స్కో మాత్రమే మార్కెట్లో ఉన్న జాబ్ని సంపాదించగలిగే స్కిల్ ఉంటుంది. సో వి కాల్ ఇట్ యాజ్ ఎంప్లాయబిలిటీ రేట్ అనమాట. ఓకేనా? సో ఇలా మనం స్టేట్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎంప్లాయబిలిటీ రేట్ ఆఫ్ ఎ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక స్టేట్లో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరినీ 100% తీసుకుంటే వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది అలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో అదే ఈ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా ఇండియాకి వచ్చేసరికి 55%. సో దీని మీనింగ్ ఏంటి, ఇండియాలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదా, సో 100% వీళ్ళందరిలో 55%కి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దే ఆర్ గోయింగ్ టు బి ఎంప్లాయిడ్. ఓకే, సో ఇక్కడ కూడా ఇంకొక సబ్ క్లాసిఫికేషన్ ఉంది. సో కోర్సెస్ వైజ్గా డివైడ్ చేశారు. మేనేజ్మెంట్కి సంబంధించిన అంటే మేనేజ్మెంట్ కోర్స్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఎంప్లాయబుల్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎంత, 78% అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఒక ఎంప్లాయబిలిటీ రేట్ వచ్చేసరికి 71.5%. నెక్స్ట్ వన్ ఎంసీఏ వాళ్ళది 71%. సో లాస్ట్ వన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళది 58% అనమాట. సో ఫస్ట్ ప్లేస్ ఎవరిదమ్మా, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో వీళ్ళలో ఎక్కువ మందికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. దట్స్ ఇట్. ఇక్కడ మనం ఇంకొక క్లాసిఫికేషన్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, అదేంటంటే జెండర్ని బేస్ చేసుకొని. సో మేల్ గ్రాడ్యుయేట్స్, ఫీమేల్ గ్రాడ్యుయేట్స్. సో బయటికి వచ్చిన మేల్ గ్రాడ్యుయేట్స్ అందరిలో ఎంతమందికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది, బయటికి వచ్చిన ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ మొత్తంలో ఎంతమందికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. సో మేల్ గ్రాడ్యుయేట్స్ పరంగా చూస్తే 53.5% అండ్ ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ పరంగా చూస్తే 46.5%. సో మేల్ గ్రాడ్యుయేట్స్దే ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా? సో ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ మేల్ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయబిలిటీ రేట్. ఓకే, అండ్ స్టేట్స్ పరంగా చూస్తే హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ స్టేట్స్, దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర 84% అనమాట. సో మహారాష్ట్ర నుంచి క్రియేట్ అయ్యే గ్రాడ్యుయేట్స్లో అవుట్ ఆఫ్ 100% 84% ఆఫ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ ప్లేస్, ఇదంతా 78% అనమాట. ఆఫ్టర్ దట్ కర్ణాటక థర్డ్ ప్లేస్ 75%. ఆఫ్టర్ దట్ ఆంధ్రప్రదేశ్, ఇది చూసినప్పుడే నా డౌట్ కొట్టింది ఈ రిపోర్ట్ మీద, 72%. చూసారా, ఏపీకి 72% అంటే ఎంప్లాయబిలిటీ రేట్, అది కూడా 4th ప్లేస్లో ఉంది మళ్ళీ. ఓకే, ఆఫ్టర్ దట్ కేరళ, ఇది చూసినప్పుడు ఇంకా డౌట్ కొట్టింది, అంటే కేరళ కంటే ఏపీ టాప్లో ఉంది చూసారా. సో కేరళ 71 ఉంటే ఏపీ 72. ఆఫ్టర్ దట్ యూపీ, ఇది చూస్తే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లా, 70%. చూడండి, మహారాష్ట్ర ఫస్ట్, ఓకే నమ్మేద్దాం, ఢిల్లీ సెకండ్, ఓకే నమ్మొచ్చు, కర్ణాటక కూడా ఓకే థర్డ్, ఏపీ దగ్గర ఎక్కడో కొడుతుంది సీనా, కేరళ దగ్గర బాగా కొట్టింది, అంటే కేరళ కంటే మనం ముందున్నాం కదా, సో అక్కడ. నెక్స్ట్ 6th ప్లేస్లో యూపీ వచ్చింది చూసారా, ఇది ఇంకా దారుణం. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ రిపోర్ట్ని మనం నమ్మాల్సిందే, తప్పదిక.
ఓకే. సో మేల్స్ పరంగా 53.5, ఫీమేల్స్ పరంగా 46.5 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఏ స్టేట్లో మేల్ ఎంప్లాయబిలిటీ రేట్ ఎక్కువగా ఉంది? సో మేల్ ఎంప్లాయబిలిటీ రేట్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఫీమేల్ ఎంప్లాయబిలిటీ రేట్ అనేది రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. ఓకేనా? సో మేల్ ఎంప్లాయబిలిటీ ఏపీలో ఎక్కువగా ఉంది, ఫీమేల్ ఎంప్లాయబిలిటీ రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్కి శాంపుల్ అనేది ఎలా తీసుకుంటారు అంటే దేర్ ఇస్ ఎ టెస్ట్ కాల్డ్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్. సో దీంట్లో కొంతమంది ఇండివిజువల్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025. సో ఎవరు రిలీజ్ చేశారు, ఇండియాకి ఎంప్లాయబిలిటీ రేట్ ఎంత, అండ్ కోర్సెస్ పరంగా చూస్తే ఏ కోర్సుకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఎంప్లాయబిలిటీ రేట్లో ఉన్నారు, ఆ తర్వాత స్టేట్స్ పరంగా చూస్తే ఏ స్టేట్ టాప్లో ఉంది, సో వాట్ ఆర్ దోస్ టాప్ 6 స్టేట్స్ మనం చూసాము. అండ్ జెండర్ని బేస్ చేసుకొని చూస్తే మేల్స్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫీమేల్స్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ మేల్ ఎంప్లాయబిలిటీ రేట్ ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది, ఫీమేల్ ఎంప్లాయబిలిటీ రేట్ ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది, మొత్తం చూసాం. సో లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. ద రిపోర్ట్ ఈస్ ప్రిపేర్డ్ బై వీబాక్స్ ఇన్ అసోసియేషన్ విత్ వేరియస్ ఏజెన్సీస్. దాంట్లో ఏఐసిటి కూడా ఒకటి, దీంతో పాటు సిఐఏ కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. కేరళ హ్యాస్ ద హైయెస్ట్ ఇన్ ఓవరాల్ ఎంప్లాయబిలిటీ రేట్ అమాంగ్ ఇండియన్ స్టేట్స్. ఇది ఇన్కరెక్ట్. కేరళ ఏ ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో ఉంది. హైయెస్ట్ ఎవరిది, మహారాష్ట్ర. అవునా? సో ఓవరాల్ ఎంప్లాయబిలిటీ రేట్లో మహారాష్ట్ర హైయెస్ట్ అనమాట. ఓకే. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి. ద ఎంప్లాయబిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ టు ఓవర్ 50%. ఎస్ కరెక్టే. సో 55% కదా. ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 54.8% కదా. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కదా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వైకోమ్ సత్యాగ్రహ. ద వైకోమ్ సత్యాగ్రహ వాజ్ ఇనిషియేటెడ్ టు ప్రొటెస్ట్ అగైన్స్ ద ప్రొహిబిషన్ ఆఫ్ లోవర్ క్యాస్ట్ ఫ్రమ్ యాక్సెసింగ్ పబ్లిక్ రోడ్స్ నియర్ టెంపుల్స్ ఇన్ ట్రావెన్కోర్. సో ట్రావెన్కోర్ ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క పబ్లిక్ రోడ్స్కి యాక్సెసిబిలిటీని తీశారనమాట. ఎవరికి, లోవర్ క్యాస్ట్ పీపుల్కి. సో దీనికి అగెనిస్ట్గా చేసిన ప్రొటెస్టే వైకోమ్ సత్యాగ్రహ అని చెప్పి అంటున్నారు. ఓకే. మహాత్మా గాంధీ గారు ప్లేడ్ ఏ డైరెక్ట్ లీడర్షిప్ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ అండ్ లీడింగ్ ద వైకోమ్ సత్యాగ్రహ. ఈవి రామస్వామి నాయకర్ సపోర్టెడ్ ద మూవ్మెంట్ అండ్ హైలైటెడ్ ద కాజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ తమిళనాడు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా కేరళకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ పినరాయ్ అండ్ తమిళనాడుకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ స్టాలిన్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ద పెరియార్ మెమోరియల్ ఇన్ వైకోమ్. సో వైకోమ్ ఎక్కడుంది, కేరళలో ఉంది. సో కేరళలో ఉన్న ఈ పెరియార్ మెమోరియల్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేయబోతున్నారన్నమాట. ఆల్రెడీ ఈ పెరియార్ మెమోరియల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ దాన్ని ఇప్పుడు రెనోవేషన్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తున్నారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని మనం పికప్ చేసుకున్నాం. ఎస్. సో వైకోమ్ సత్యాగ్రహ అనేది ఎందుకు తీసుకొచ్చారు? సో ఈ పబ్లిక్ రోడ్స్కి యాక్సెసిబిలిటీ లేకుండా చేశారు లోవర్ క్యాస్ట్ వాళ్ళకి. సో ఈ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి వైకోమ్ సత్యాగ్రహాన్ని తీసుకొచ్చారన్నమాట ఇన్ ద ఇయర్ 1924. ఓకేనా? సో వైకోమ్ సత్యాగ్రహ 1924. వాట్ ఈస్ ద రీజన్? క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనమాట. సో దీనికి అగెనిస్ట్గా వాళ్ళు ఫైట్ చేశారు. అండ్ మహాత్మా గాంధీ గారు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, మోరల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ డైరెక్ట్గా లీడర్షిప్ని మాత్రం తీసుకోలేదు. ఓకేనా? సో డైరెక్ట్ లీడర్షిప్ కానీ లేకపోతే మేజర్ లీడర్షిప్ కానీ ఏదైతే ఉందో అది లోకల్స్ అయితే తీసుకున్నారన్నమాట. కేరళలో ఉన్న లోకల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. సో మహాత్మా గాంధీ గారు ఈజ్ నాట్ ద డైరెక్ట్ లీడర్ ఆఫ్ వైకోమ్ సత్యాగ్రహ. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఈవి రామస్వామి నాయకర్. సో ఈయన్ని మనం పెరియార్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో హీ సపోర్టెడ్ ద మూవ్మెంట్ అండ్ హైలైటెడ్ ద కాజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ తమిళనాడు. ఇది కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ యాజ్ వెల్ as థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆప్షన్ బి 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ రిఫరెన్స్ టు పిఎం పోషన్ స్కీమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద స్కీమ్ ప్రొవైడ్స్ 1 hot cooked meal to the students of Balvatika and classes of 1 to 8 in where? In government and government aided schools. సో బాలవాటిక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండ్ క్లాస్ 1 to 8లో చదువుతున్న స్టూడెంట్స్కి, సో ముఖ్యంగా గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్న ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక హాట్ కుక్డ్ మీల్ని ప్రొవైడ్ చేస్తారు అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ అని చెప్పి అంటున్నారు. సో అండర్ ద స్కీమ్ ద సెంటర్ బేర్స్ 100% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడెడ్ టు ద స్టేట్స్. ఓకే. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కెన్ కాంట్రిబ్యూట్ మోర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమం షేర్ ఫర్ ప్రొవైడింగ్ ఎడిషనల్ న్యూట్రిషన్. కావాల్సి వస్తే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంకొంచెం అడిషనల్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకొని ఎడిషనల్ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు.
సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పిఎం పోషన్. సో యాక్చువల్గా ఇంతకుముందు మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ఉండేది కదా. సో మిడ్ డే మీల్ స్కీమ్ని ఏం చేశారంటే 2021లో రీనేమ్ చేసి పిఎం పోషన్గా మార్చడం జరిగింది. సో ఈ పర్టికులర్ పిఎం పోషన్ ఏదైతే ఉందో దీన్ని 2021 నుంచి 2026 వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ ఈ పర్టికులర్ పిఎం పోషన్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎం పోషన్. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఫండింగ్ వచ్చేసరికి సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఇద్దరు షేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 1 హాట్ కుక్డ్ మీల్. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? స్టూడెంట్స్కి. అరౌండ్ 11.70 crores ఆఫ్ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ స్టూడెంట్స్లో బాలవాటిక స్టూడెంట్స్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ క్లాస్ 1 to 8కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. మీకు ఒక డౌట్ రావాలి, సార్ బాలవాటిక స్టూడెంట్స్ అంటే ఎవరు? సో నథింగ్ బట్ స్టూడెంట్స్ హు ఆర్ లెస్ దెన్ ద ఏజ్ ఆఫ్ 6 years. సో జనరల్గా 3 to 5 years లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం బాలవాటిక అని చెప్పి పిలుస్తాము. వీళ్ళని మనం ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, క్లాస్ 1 to 5 ఉంది కదా, వీళ్ళని మనం ప్రైమరీ అని చెప్పి పిలుస్తాము. అండ్ క్లాస్ 6 to 8 ఏదైతే ఉందో వీళ్ళని అప్పర్ ప్రైమరీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ బాలవాటిక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మనం ఈ పర్టికులర్ హాట్ కుక్డ్ మీల్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ క్లాస్ 1 to 8 చదువుతున్న స్టూడెంట్స్కి కూడా హాట్ కుక్డ్ మీల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 1 to 5 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 100 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 6 to 8 ఈ క్లాసెస్లో చదువుతున్న స్టూడెంట్స్కి 150 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మినిమం 700 calories వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఇక్కడ అసలు ఈ టాపిక్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే సెంటర్ టు బేర్ ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ 425 crores డ్యూ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా స్టేట్స్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ గోయింగ్ టు బై మెటీరియల్స్. ఏ మెటీరియల్స్? వెజిటేబుల్స్, ఆయిల్, పల్సెస్, స్పైసెస్ అండ్ ఫ్యూయల్. ఇప్పుడు ఏం జరిగింది, వీటిలో ఉన్న కొన్ని ఐటమ్స్లో ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది. ఓకేనా? ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మరి ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఇప్పుడు స్టేట్స్కి అడిషనల్ బర్డెన్ అవుతుంది. సో ఈ బర్డెన్ని ఎవరు ఇప్పుడు భరించబోతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఐటమ్స్లో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చింది అంటే అరౌండ్ 425 crores. సో ఈ 425 crores అడిషనల్ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ పెరిగాయా లేదా అని చెప్పి ఎవరు చెక్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్లో లేబర్ బ్యూరో ఉంటుంది. సో వీళ్ళే కదా మనకి సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, ఈ 3 సిపిఐస్ని వీళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు తెలుసనే అనుకుంటున్నాను. సిపిఐలో మనకి అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబర్, ఇండస్ట్రియల్ వర్కర్ ఈ 3టిని లేబర్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ సిపిఐ కంబైన్డ్ ఏదైతే ఉందో దీన్ని ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇవన్నీ తెలియాలి, చాలా అంటే చాలా డెప్త్ పాయింట్స్ ఇవన్నీ. సో ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆర్ లేబర్ బ్యూరో వాళ్ళు ఈ మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేశారో దే ఫైండ్ దేర్ ఈజ్ అన్ ఇన్ఫ్లేషన్. ఎంత ఇన్ఫ్లేషన్? 13.70% ఆఫ్ ప్రైజెస్ పెరిగాయని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. దాన్ని వాల్యూస్లోకి కన్వర్ట్ చేస్తే ఇట్ కమ్స్ టు 425 crores. సో ఇప్పుడు ఈ 425 crores-ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వటం అనేది జరిగింది. సో ఫండ్స్ని కూడా రిలీజ్ చేసేస్తారనమాట. అర్థమైందా? రైట్. సో దీంతో పాటు ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఫుడ్ గ్రెయిన్స్ని 100% సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో పిఎం పోషన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంటే 100% ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది త్రూ ఎఫ్సిఐ. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, రైతుల దగ్గర నుంచి ఎంఎస్పి ధరకి ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఓకేనా, సో దాంట్లో సమ్ అమౌంట్ తీసుకొచ్చి ఈ పిఎం పోషన్ స్కీమ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రిమైనింగ్ తీసుకెళ్ళి మనకి రేషన్ షాప్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని కూడా బరాయిస్తుంది. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకి సంబంధించిన గోడౌన్స్ దగ్గర నుంచి స్కూల్స్ దాకా వెళ్తాయి కదా ఫుడ్ గ్రెయిన్స్, అక్కడే కదా వండేది, కుక్ చేసేది. సో అక్కడ వరకు
మనం ట్రక్స్లో తీసుకెళ్తాము, లేకపోతే ఏదన్నా లారీస్లో కానీ తీసుకెళ్తూ ఉంటాము. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం అడిషనల్ అమౌంట్ని వేసుకొని ఇంకొన్ని అడిషనల్ ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో మనం చూస్తూనే ఉంటాం కదా. సో జగనన్న గోరుముద్ద అని చెప్పి ఇంతకు ముందు, దాన్ని ఇప్పుడు తీసేసి డొక్కా సీతమ్మ అని చెప్పి ఇంకో స్కీమ్ని తీసుకొచ్చారు. ఇలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎడిషనల్ న్యూట్రిషనల్ ఐటమ్స్ని కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు దేర్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ 1 హాట్ కుక్డ్ మీల్ టు బాలవాటిక స్టూడెంట్స్ అండ్ క్లాస్ టు 1 to 8 స్టూడెంట్స్. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండర్ ద స్కీమ్ ద సెంటర్ బేర్స్ 100% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడెడ్ టు ద స్టేట్స్. ఎస్, కరెక్టే చెప్పాను కదా. సో ఎఫ్సీఐ దగ్గర నుంచి ఈ పర్టికులర్ స్కూల్స్కి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కెన్ కాంట్రిబ్యూట్ మోర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమం షేర్ ఫర్ ప్రొవైడింగ్ ఎడిషనల్ న్యూట్రిషన్. ఎస్, ఇందాక చెప్పాను కదా, కొన్ని స్కీమ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం అదే. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ డి 1, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, taraes.com వెబ్సైట్ని విజిట్ చేయండి, క్విజ్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో దట్ అనలిటికల్ స్కిల్స్ అనేవి మీకు బిల్డ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ని మనం కామన్ సెన్స్తో కూడా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఈజీగా మనం పికప్ చేసేయచ్చు, ఎందుకంటే ఇదే మ్యాండేటరీ క్లాస్ లాగా లేదు. సో స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే అడిషనల్ డబ్బులు వేసుకొని మీరు ఇంకొంచెం ప్రొవైడ్ చేసుకుంటారు బాబా అని అంటున్నారు అంతే. ఇట్స్ ఎ కామన్ పాయింట్, అంతే కదా. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఖచ్చితంగా అడిషనల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాల్సిందే అని అంటే అది తప్పు అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే కొన్ని క్వశ్చన్స్ని మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అందుకని క్విజ్ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్, సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మీరు కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.